సంక్రాంతికి 2 సినిమాలు తీశారు. 'గేమ్ చేంజర్' ఫ్లాపు ఎక్కువ షాక్ ఇచ్చిందా? 'సంక్రాంతికి వస్తున్నాం' అనేది ఓ 300,00,00,000 తేవడం ఎక్కువ షాక్ ఇచ్చిందా? రెండిట్లో ఏది ఎక్కువ షాక్ ఇచ్చింది? అంటే అది ఎలా ఉంటదంటే ఒక సైడ్ నొప్పి, ఒక సైడ్ హ్యాపీనెస్ 2 ఒకటేసారి వచ్చాయి. కానీ ఇలాంటి ఎక్స్‌పీరియన్స్ ఓ ప్రొడ్యూసర్ రావడం ఇన్నేళ్ల కెరియర్‌లో ఇదే ఫస్ట్ టైమ్ ఇదే అన్నమాట. ఫస్ట్ టైమ్. అంటే హ్మ్. టోటల్ నాకు తెలిసి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అదే ఫస్ట్ టైమ్. హ్మ్. థాంక్స్ టు అనిల్ రావిపూడి. సో, అనిల్ రావిపూడి సంక్రాంతికి ఆ సినిమా రిలీజ్ కావాలని వెంకటేష్ గారు, అనిల్ ఇద్దరు పట్టుకున్నారు. సో, 2 సినిమాలు రిలీజ్ కావాల్సిన టైం వచ్చినప్పుడు నేను చరణ్‌కి, చిరంజీవి గారికి చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా ఆ రోజు నో డౌట్ తప్పులేదులే సంక్రాంతికి 3 సినిమాలు పొటెన్షియాలిటీ ఉన్నది. వాళ్ళు కూడా ఆ రోజు సపోర్ట్ చేశారు. వాళ్ళు సపోర్ట్ చేయకున్నా ఈ సినిమా వచ్చేది కాదేమో. అవును. లేదు లేదు ఎలా వస్తది ఒకటే బ్యానర్ నుంచని. హ్మ్. సో, నేను అందుకే చరణ్‌కి, చిరంజీవి గారికి ఎప్పుడైనా థాంక్స్ చెప్పాల్సిందే. వీళ్ళకు వాళ్ళకిద్దరికీ థాంక్స్. ఆ సంక్రాంతి ఒక డ్యామేజ్ జరిగినా ఇంకో సినిమా మళ్ళీ నన్ను తీసుకొచ్చి ఆ ఎనర్జీ ఇచ్చి నిలబెట్టింది. కాబట్టి ఇవాళ ఈ ఎనర్జీతో నేను పని చేయగలుగుతున్నా. నాకు అప్ అండ్ డౌన్స్ ఉన్నా నా 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 కెరియర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇది లాస్ట్ 3, 4 ఇయర్స్ చూసుకుంటే ఇది ఫోర్త్ అప్ అండ్ డౌన్. సో, అవును. ఇప్పుడు నేను మళ్ళీ ఫార్మ్‌లోకొస్తున్నా.